దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎందుకంటే అబ్రాహాము గారు తన ఏకైక కుమారుణ్ణి కూడా దేవుడు పరీక్షలో భాగంగా బలి అడిగినప్పుడు ఏమాత్రం సంకోచించలేదు. శరీర రీతిగా ఏమాత్రం ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే జనములకు తండ్రిగా అయ్యేవాడు కాదు, అనేక జాతులకు తండ్రిగా అయ్యేవాడు కాదు. బిడ్డలారా, ఈరోజు మనము కూడా కొన్నిసార్లు దేవుని పరీక్షలో మనం విఫలమైపోతూ ఉన్నామేమో. అందుకే అంటాడు పనివారితో, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాము అంటాడు. ఎంత విశ్వాసం అండి! మేము తిరిగి వస్తాను అనలేదు, తిరిగి వస్తాము అంటున్నాడు. అంటే మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మన విశ్వాసాన్ని బలపరచునుగాక.